అకస్మాత్తుగా ఒక కొత్త వివాదం ఏంటయ్యా అంటే రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ఎదురుగుండా పెడుతున్నారు. అసలు వాళ్ళకి ఏమాత్రమైన సంస్కారం ఉందా అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపట్టడం. అదే సందర్భంలో మేము అధికారంలోకి వస్తే ఆ చెత్త ఊడ్చేస్తాం, అంబేద్కర్ సచివాలయం దగ్గరలో ఉన్న చెత్త ఊడ్చేస్తామని ఒకవైపున కేటీఆర్, అదే సందర్భంలో రాజీవ్ గాంధీ విగ్రహం తీసేసి ఎవరి విగ్రహం పెట్టాలో అది పెడతాం అంటూ మరొక వైపున జగదీష్ రెడ్డి. టోటల్గా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, ఇది తీసేస్తాం అన్నటువంటి. వాస్తవంగా తెలంగాణ తల్లి విగ్రహం ఇంతకుముందుది రూపం కరెక్ట్ కాదంటూ మార్చేశారన్నటువంటిది, తీసేశారన్నటువంటిది చర్చ నడిచినటువంటి నేపథ్యం. ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ వివాదం రాజుకుంది. దమ్ముంటే చెయ్యి చూస్తానని చెప్పి ఇంకో పక్కన రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఇదంతా అసలు నన్ను అడిగితే తెలంగాణకు సంబంధించి రాజీవ్ గాంధీ ఆయన అనేది ఏంటి, రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఐటీ తీసుకొచ్చారు కాబట్టి అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఐటీ సెంటర్స్ అన్నిట్లో కూడా పెట్టి రావాలి ఆయన బొమ్మ. అది కాదు కదా పాయింట్. తెలంగాణ అన్నది విడిపోవడానికి కారణమైంది, విడతీసినటువంటి సందర్భం, అంత ఉద్యమాల తర్వాత రాష్ట్రం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. సోనియా గాంధీ కాంగ్రెస్ని రిస్క్ చేసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాశనం అయిపోతుందని తెలిసినా కూడా ఇచ్చింది. అట్లాంటి సోనియా గాంధీని వదిలేసి రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు? బతికున్నా కూడా పెట్టచ్చు, ఎందుకంటే చేసింది కాబట్టి రాష్ట్రాన్ని. ఆమె విగ్రహం పెడితే అటు కేసీఆర్ కూడా అబ్జెక్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే సోనియా ఇచ్చింది అన్నటువంటిది. ఆ రోజున వెళ్ళి కాళ్ళకి దండం కూడా పెట్టొచ్చారు కదా. అట్లాంటప్పుడు ఆమె విగ్రహం పెడితే సరిపోతుందేమో దీనికి పరిష్కారంగా.